హాయ్ అండి, అందరూ ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారు? నేను చాలా బాగున్నాను. అనుడికి మీకు ఘన స్వాగతం. ఈరోజు ముందుగా ఇడ్లీ కోసం, దోశ కోసం చట్నీ అనేది చేసుకుంటున్నాను. అదే కడాయిలో కర్రీ అనేది చేస్తాను. ఎవరైనా అంతే కదండి, తొందరగా అయిపోవాలి, ఒక ఫాస్ట్గా అయిపోవాలి, ఆ ముక్కలు కోసేసుకున్నంతసేపు ఇవి వేగిపోవాలని ఎవరమైనా కోరుకుంటాం కదా. కొన్ని పల్లీలు తీసుకొని అందులోనే పచ్చిమిర్చి ఈ విధంగా అనేది చీల్చుకొని వేసుకుంటున్నాను. ఇది ఎందుకంటే మిక్సీ పడతాం కాబట్టి ఈ విధంగా మీరు ఎప్పుడైనా ట్రై చేయండి. పోపు చేయాల్సిన అవసరం లేదు. ఇలాగనే పల్లీలు అనేవి నూనెలో వేయించుకుంటే సూపర్ టేస్టీగా ఉంటుంది. అలాగే చట్నీ కూడా రుచి అనేది వేరే టేస్టీగా ఉంటుంది. మనం బయట ఇడ్లీ బండి, దోశ బండి ఉంటుంది కదా, ఆ విధంగా ఉంటుందండి చట్నీ అనేది. ఇవి చక్కగా వేగిపోవాలి. వేగేలోపు మనం ఏమైనా పనులు ఉంటే కూడా చేసుకోవచ్చు. ఆడవాళ్ళు మనంగానే పొద్దుగాల పిల్లల బాక్సుల దగ్గర నుంచి ఇంటి పనుల వరకు అన్నీ చూసుకోవాలంటే కాస్త కష్టంగా ఉంటుంది కదా. అలాగే పల్లీలు వేగిన తర్వాత మిక్సీ గిన్నెలోకి తీసేసుకుంటున్నాను. ఇవి చల్లారేలోపు కూర అనేది రెడీ అవుతుంది. టిఫిన్ కూడా ఫాస్ట్గా అనేది అయిపోతుంది. మీరు ఏ విధంగా, ఎంతమంది ఈ విధంగా తయారు చేస్తారనేది కంపల్సరీ కామెంట్ అనేది చేయండి. కొంచెం నూనె వేసేసుకున్నాను. ఈ విధంగా అదే గిన్నెలోకి వేసేసుకుంటున్నాను. కొంచెం పోపు దినుసులు అనేవి వేసేసుకుంటున్నాను. మీకు ఇష్టం ఉన్న పోపు దినుసులు వేసేసుకోండి. నేను శనగపప్పు, ఆవాలు, జీలకర్ర, మినపప్పు అవన్నీ వేసేసుకున్నానండి. ఈ విధంగా వేసేసుకున్న తర్వాత సన్నగా పొడవుగా కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు అనేది వేసేయండి. ఒక ఉల్లిపాయ అయితే సరిపోతుంది. పొడవుగా సన్నగా కట్ చేసుకుంటే, ఎందుకంటే మనం దొండకాయలు కూడా పొడవుగా సన్నగా కట్ చేసుకొని వేసుకుంటాం కాబట్టి ఈ విధంగా. దొండకాయలు కూడా కొంతమంది ఒక్కొక్కరు ఒక్కొక్క విధంగా కట్ చేసుకుంటారు కదండి. నేను కూడా ఇంతేనండి. ఈ విధంగా కొంచెము అది ఉల్లిపాయ వేగడానికి కొంచెం అనేది సాల్ట్ అనేది వేసుకోండి. కూరలు అంటే ఎక్కువ ఏమంటారు, కలర్ఫుల్గా ఏముండదండి, నార్మల్గానే ఉంటాయి కర్రీస్ అన్నీ. మనం ఇంట్లో రాని వాళ్ళైనా చేసుకునే విధంగా ఈ విధంగా పొడవుగా కట్ చేసుకున్న దొండకాయ ముక్కలు అనేది వేసేయండి. చక్కగా దీంట్లో ఉప్పు, కారం అనేది లాస్ట్లో వేసుకుంటే సరిపోతుంది. ఈ విధంగా బాగా ఫ్రై అనేది అవ్వాలండి. ఇది దొండకాయలు వేగడానికి చాలా టైం అనేది పడుతుంది కదా. అలాగే మనం చిన్నగా ఉన్నప్పుడు దొండకాయలు తింటే మతిమరుపు వస్తుంది అనేవాళ్ళు. ఒక్కొక్కసారి అయితే భయపడి కూడా దొండకాయ కూర అనేది తినకుండా ఉండేవాళ్ళం కదండి. మీకు ఏమైనా గుర్తుందా? అలాగే ఒక 2 టమాటాలు అనేది నేను మిక్సీ పట్టుకున్నానండి. ఇలాగ ప్యూరీగా చేస్తే కొంచెం అన్నంలో కానీ దేంట్లో కానీ బాగా కలిసిపోతుందనే ఉద్దేశంతో. అలాగే టైం ఫాస్ట్గా అవ్వాలి, ఇవన్నీ ఉడకాలంటే కూడా కొంచెం టైం అనేది సేవ్ కావాలి కాబట్టి నేను ఈ విధంగా అనేది మిక్సీ అనేది పట్టుకున్నాను. అలాగే చక్కగా అనేది కలిపేసేయండి. ఈ విధంగా మనం ఆల్రెడీ దొండకాయలు అనేది చాలా వరకు 80% అనేవి ఆల్రెడీ ఫ్రై అయిపోయాయండి. దొండకాయలు, టమాటాలు ఒకటేసారి కలుపుకొని వేసుకుంటే కూడా సరిగా వేగడానికి అనేది టైం అనేది పడుతుంది. 1/2 చెంచా అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది, కొంచెం పసుపు అనేది, అలాగే ఒక 2 చెంచాల కారం అనేది వేసేసేయండి. ఇప్పుడు వేసేసుకుంటే ఈ గ్రేవీతో పాటు చక్కగా ఉడికిపోతుంది. అలాగే మనకి ఎంతో టేస్టీగా రొట్టెల్లో కానీ ఏ దాంట్లోకైనా కానీ దొండకాయ కర్రీ అనేది ఈ విధంగా ప్రిపేర్ అనేది అవుతుంది. మీ ఇంట్లో ఎంతమంది ఈ విధంగా తయారు చేస్తారు కంపల్సరీ కామెంట్ అనేది చేయండి. ఇదిగో ఈ విధంగా చక్కగా ఒక 5-6 నిమిషాలు అయితే కర్రీ అనేది మనకు రెడీ అయిపోతుంది. అలాగే కరివేపాకు పొడుగుగా ఉంది కదండి, నేను ఇలాగా మధ్యలోకి చీల్చుకొని కరివేపాకు అనేది వేసుకుంటున్నానండి. మనకు కావాల్సి ఉంటే కొత్తిమీర అది ఏదైనా వేసుకోవచ్చు, అది మీ ఇష్టము. కొంచెం ఉప్పు సరిపోయిందో లేదో చూసుకొని మళ్ళీ ఇంకాస్త ఉప్పు అనేది వేసేసుకోండి. ఎంతో సూపర్ టేస్టీగా. అలాగే దొండకాయ కూర అంటే ఎంతమందికి ఇష్టమో చెప్పేసేయండి. ఈ విధంగా దొండకాయ కూర అనేది సూపర్ టేస్టీగా ఉంటుంది. అలాగే కొంచెం జీలకర్ర, మెంతులు అవన్నీ ఉంటాయి కదా, ఆ పొడి అనేది వేసేసుకోండి. చక్కగా ఒకసారి కలిపేసేయండి. మన కూర అనేది రెడీ అయిపోయిందండి. అంతేనండి. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. పక్కనే బెల్ అనేది ఉంటుంది, గంట కొట్టేసేయండి. నేను ఏ విధమైన వీడియో పోస్ట్ చేసినా నోటిఫికేషన్ ద్వారా అందుతుందండి. మీరు షేర్ చేయడం వల్ల ఇంకా కాస్త కొంతమంది మన ఛానల్ అనేది చూస్తూ ఉంటారు. హ్యావ్ ఏ నైస్ డే. బాయ్ బాయ్, టాటా.